అయితే శేఖర్ భాష పైన ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ గురించి ఏం చెప్తారు? దాని గురించి ఏం వివరాలు తెలియదా మీకు? మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదా? షేర్ చేసుకోలేదా అంటే ఇట్లా జరిగింది అననే చెప్పారు. బట్ ఎందుకు ఇట్లా అంటే వీళ్ళు ఎగెనెస్ట్గా వస్తున్నారు, దేనికోసం, డబ్బుల కోసమా లేకపోతే ఏంటి అనేది తను ఓపెన్గానే మాట్లాడతారు. ఒక మనిషి మీద ఇన్ని రకాలుగా ఇన్ని పనులు చేయొచ్చా అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దేన్ని టార్గెట్ చేస్తున్నారు అని అనేది చాలాసార్లు డిస్కషన్ అయితే జరిగింది. ఓకే. బట్ ఇంకా వాళ్ళ సైడ్ నుంచి ఏంటి అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరో వాళ్ళ బ్రదర్ వచ్చారు అంటున్నారు. ఆయనకి ఏం కావాలో మీకు తెలీదు, నాకు తెలీదు. మేబీ మనీ అయ్యి ఉండొచ్చా, పోయిన అక్క అయితే రారు. అలా అని ఎవరికైనా అన్యాయం జరిగితే ఏ పర్సన్ వదలొద్దు. అది శేఖర్ అయినా సరే, సో కాల్డ్ పెద్ద యాక్టర్ ఎవరైనా సరే, ఎవరిని వదిలిపెట్టద్దు. అది ఒకవేళ తప్పు చేస్తే నేనేంటి, నా అన్నయ్యన కూడా వచ్చి కూర్చొని నేను ఇదే మాట మాట్లాడతా, ఎస్ తను తప్పు చేశాడు అని. నేను ఇంత కాన్ఫిడెంట్గా తన గురించి మాట్లాడుతున్నాను అంటే నేను దగ్గరగా చూసా. లేదంటే నేను రిస్క్ తీసుకోను కదండి. నాకెందుకు రిస్క్? నేను ఎక్కడైనా ఏదైనా ఛానల్లో ఎప్పుడైనా కనిపించడం కానీ మీరు చూసారా? నా పని ఏదో చేసుకున్నా, నేను వెళ్ళిపోయా, మళ్ళీ ఇప్పుడు వచ్చా మీరు ఇంటర్వ్యూ అంటే పిలిస్తే వచ్చి కూర్చున్నా. అండ్ ఇక్కడ కూడా నాకు మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారన్న ఇది కూడా నాకు లేదు. ఏదో ఇంటర్వ్యూ అంటే కూల్గా వేసేస్తారు, నవ్వుతా మాట్లాడుకుంటాం అనుకున్నా. మీరు నన్ను అన్ని ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నారు. లేదు అంటే శేఖర్ భాషకి సంబంధించిన పాస్ట్లో ఇప్పుడు ఆ అమ్మాయితో మీరు కలిసి ఉన్నారు, ఆల్రెడీ తన వైఫ్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఫ్రెండే అని చెప్పేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండే అట్లాంటి మరి ఆ అమ్మాయి కూడా మరి తన ఫ్రెండే కదా సూసైడ్ చేసుకొని చనిపోయింది, మళ్ళీ తన్నే మ్యారేజ్ చేసుకుందని ఒక ఎలిగేషన్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఇది చేశారు అనేది ఒక ఎలిగేషన్ ఉంది శేఖర్ భాష పైన. ఇంకొకటి ముఖ్యంగా అసలు హేమంత్ని గారు బయటకు వచ్చి మాట్లాడటానికి రీజన్ ఏంటి? ఓన్లీ ఫ్రెండేనా శేఖర్ భాష? అంటే మీ ఇద్దరు కలిసి షోస్ చేసినప్పుడు కూడా మీ ఇద్దరు గురించి కూడా ఎన్నో రూమర్స్ రాలేదా బయటికి? ఓకే. అసలు ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్న ఇంటర్వ్యూ నాకైతే నిజంగా తెలీదు. నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పాను. కాదు అంటే అసలు ఇదైతే టూ మచ్ అండి. అసలు అంటే నేను ఆల్రెడీ బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పాక కూడా మీరు ఇంకొక క్వశ్చన్ అడగడం, అంటే మీ రిలేషన్ ఏంటి అని అడగడం అయితే ఇది మాత్రం అసలు కాదు. అసలు రూమర్ వచ్చిందా లేదా? బయటికి స్ప్రెడ్ అయిందా లేదా? ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? స్ప్రెడ్ అయితే మీరు స్ప్రెడ్ అవ్వందే నా వరకు రాదు కదా. మీ ఇద్దరు కలిసి షోస్ చాలా చేశారు. చేసిన టైంలోనే శేఖర్ భాషతో ఇన్ని షోస్ చేస్తున్నావు ఎందుకు, ఏంటి, మీ ఇద్దరు రిలేషన్ ఏంటి అని మీకు ఎన్నో క్వశ్చన్స్ రాలేదా? నాకేం రాలేదండి. నాకేం రాలేదు. మీ ఇద్దరు గురించి ఎక్కడ బయట రూమర్ రాలేదు. వస్తే ఎక్కడ ఎందులో అయినా మీరు చూసారా ఏ శేఖర్ ఇది అని? అండ్ వచ్చిన రూమర్స్ కూడా నా గురించి కాకపోయినా ఇంకొక పర్సన్ గురించి వచ్చినా కూడా అదే చెప్తున్నా. అది నిజమని మీకు తెలుసా? మీరు చూసారా? అక్కడ ఉన్నారా? మీరు లేరు. నేను దానికోసం మిమ్మల్ని అడుగుతున్నా, ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం? అదే చెప్తున్నాను కదా, ఎంతవరకు వాస్తవం అంటే అదే చెప్తున్నా. ఎవరు వచ్చి నా అన్నయ్య, నా బ్రదర్, ఒక డిఫరెంట్ పేరెంట్స్కి పుట్టిన అన్న చెల్లెళ్ళు అని చెప్పుకోవాల్సిన ఇది లేదు కదా ఎవరికి. అంటే ఊరికే వచ్చి ఇక్కడ వీడియోలో అలా చెప్పం కదా. అండ్ మీరు పిలిస్తే ఇంటర్వ్యూకి రానని చెప్పొచ్చు కదా. నేను సింపుల్. అండ్ మధ్యలో కావాలని నేను మీ మైక్ మీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. వీటన్నిటికి ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు కదా. అంటే మేము క్లియర్ గా ఉన్నాము కాదు, అది కాదండి. ఇప్పుడు నేను ఒక్కటి సింపుల్ అండి, నేను తప్పించుకోవాలంటే నాకు ఛాన్సెస్ ఉన్నాయా లేవా? ఈ ఆన్సర్స్ ఫేస్ మీరు అడిగే క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయలేకపోతే వెళ్ళిపోయినా మీరు నన్ను ఏం అన్నారు కదా. అంటే అక్కడ ప్రూవ్ అయిపోతుంది కదా మీ దగ్గర. ఇంకా ఏం అందుకే అంటున్నా, ప్రూవ్ చేయడానికే కదా ఇక్కడ కూర్చొని నేను చెప్తున్నా. మీరు అడిగిన దానికి సమాధానం ఎస్ వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని చెప్తున్నాను కదా. సరే రైట్, మీరు ఇది దీనికి కన్ఫర్మేషన్ చేసేసారు. ఇంక దీని గురించి మనం ఎందుకు నా ఛానల్లో అంటే నేను రీసెంట్ గా సరదాగా బిగ్ బాస్ కి వెళ్లే ముందు శేఖర్ భాషతో మేము ఇంటర్వ్యూ కూడా చేశాను. అది చూసారు. అందులో క్లియర్ గా తను నాకు సిస్టర్ లాగా అని తనే చెప్పారు ఓపెన్ గా. అంటే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి? అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు అనిపిస్తుంది నాకైతే. మీరు అంటే ఎట్లా అడుగుతారు అసలు? ఒకసారి అన్న చెల్లెళ్ళు అని చెప్పాక మీ రిలేషన్ ఏంటి, మీరేంటి, మీ గురించి ఇది రాలేదు అంటే మీరు జర్నలిస్ట్ అయి ఉండొచ్చు కానీ ఏ క్వశ్చన్స్ అయినా అడిగేస్తారా? శేఖర్ భాషకి సంబంధించి కజిన్స్ బయటికి రాలేదు, లేకపోతే ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి మేము ఎంతో ట్రై చేసాము ఆమెని ఇది చేయటానికి, బట్ తను బయటికి రాలేదు. నేను జస్ట్ రీల్ చూసాను ఇన్స్టాలో, ఒక రీల్. అలానే 2 days బ్యాక్ ఒక వీడియో చూశాను. ఎంక్వైరీ చేస్తే చాలా క్లోజ్ పర్సన్, శేఖర్ భాషకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంది అని తెలిసింది. వన్స్ ఒకసారి కాల్ చేయగానే ఎస్ నేను వస్తాను అని చెప్పేసి అన్నారు.
అలానే ఇంకొకటి కూడా చెప్పారు, నేను స్టాండ్ తీసుకుంటానండి శేఖర్ భాషకి సంబంధించి course. అని చెప్పేసి అవును చెప్పాను. ప్రీవియస్ లాస్ట్ డేనే మనం ఎస్టర్డే మాట్లాడుకోవడం జరిగింది. నేను తర్వాత ఎంక్వైరీ చేసిన వాటిల్లో నాకున్న డౌట్స్ నేను మిమ్మల్ని క్లారిఫై చేస్తున్నాను అంతే, అడుగుతున్నాను అంతే, క్లారిటీ తీసుకుంటున్నా మీ దగ్గర. నేను మీ పైన ఎలిగేషన్ పాస్ చేస్తున్నారు అనట్లేదు, బట్ ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాక కూడా మీరు దాని గురించే లేదా 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 అని గుచ్చి 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 ఎలా ఉందంటే ఒక 4 సార్లు గుచ్చితే అన్నా వేరే ఆన్సర్ ఏమైనా వస్తుందేమో అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనిపించింది. బట్ ఒక్కటండి, అంటే ఇంకా అంత మన సొసైటీ ఇంత దరిద్రంగా అయితే అయిపోలేదండి. లైక్ ఏది ఉంటే అదే మాట్లాడతాము. ఒకటి తప్పించుకోవాలనుకునే వాళ్ళు ఎలాగో తప్పించుకుంటారు, ఇలా ఫేస్ చేయరు. అండ్ వాళ్ళెవరు కజిన్స్ రాలేదు మీరే వచ్చారు అని అంటే, రాజ్ తరుణ్ కూడా ఆయనే రాలేదు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు రాలేదు. శేఖర్ బయట స్టాండ్ తీసుకొని వచ్చారు కదండి. అండ్ శేఖర్ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్, నా బ్రదర్. తన కోసం నేను ఆ మాత్రం చేయలేనా, బయటకు వచ్చి మాట్లాడలేనా? అండ్ తన గురించి నాకు ఇన్ని విషయాలు తెలిసి కూడా తన గురించి మీరు నెగిటివ్గా మాట్లాడతాను, నేను ఎలా ఊరుకుంటాను? అండ్ ఇందాక కూడా చెప్పాను, 10 కోట్లు కాదు 100 కోట్లు ఆఫర్ చేసిన మీకు అసలు ఏం అమౌంట్ ఇవ్వలేదంటారా? ₹1 కూడా నిజంగా మీకు ఏది రన్ చేయడానికి? ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్స్ మీరే చూస్తున్నామని చెప్తున్నారు, ఒక గ్రూప్ తన ఫ్రెండ్స్ బ్యాచ్ ఎవరో 2-3 ఉండి చేస్తున్నామని చెప్పారు. అట్లనే కొంత ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఏమన్నా చిన్నవి తనకు ఓటు వేయాలంటే ఇట్లాంటివన్నీ చేయాలి, పోస్టర్స్ అట్లాంటివి. మరి వీటికి సంబంధించి మినిమం మెయింటెనెన్స్ అయితే అవుతుంది, మినిమం ఖర్చు అయితే అవుతుంది. మీకు ఏమి ₹1 కూడా ఇవ్వకుండానే శేఖర్ భాష లోపలికి వెళ్ళాడా? మీరు ఇవన్నీ చేస్తున్నారా ఏమి తీసుకోకుండానే? డబ్బులు ఇచ్చేటట్టు అయితే నేనెందుకండి, అంటే రిలేషన్ ఎందుకు, బయట పిఆర్నే పెట్టుకోవచ్చు కదా. అతను పిఆర్నే పిఆర్ని వదిలేసేసేయండి. మీరు ఎంత తీసుకున్నారు శేఖర్ భాష దగ్గర? మీరు ఎంత తీసుకున్నారు? అసలు మీ క్వశ్చన్స్ నాకు ఎంత ఫన్నీగా అనిపిస్తున్నాయి అంటే, అసలు ఎలా అడుగుతున్నారు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియట్లేదు. అంటే ఇప్పుడు నేను ఇంత మాట్లాడాక మీకు అర్థమైంది ఏంటంటే నేను మనీ తీసుకొని వచ్చా. ఒక్క విషయం చెప్తానండి, నాకు వాళ్ళతో కూడా నాకు మాట్లాడాలనిపిస్తుంది. ఇందాక కూడా నేను చెప్పాను మీకు, 1 crore ఇచ్చినా 10 crores ఇచ్చినా 100 crores ఇచ్చినా శేఖర్కి అగెనెస్ట్ గా నేను వెళ్ళను అని ఒక మాట చెప్పా. అవును. అంటే ఇప్పుడు డబ్బుల కోసం ఇక్కడ వరకు వదిలేసేయండి, సపోర్ట్ కి ఎంత తీసుకున్నారా? సపోర్ట్ కంటే ఇప్పుడు ఇలా వచ్చి మాట్లాడాను సపోర్ట్ చేయడానికి, మీరు నాకు కాల్ చేశారా, నేను మీకు కాల్ చేశాను ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను కదా. నేను మీ వీడియో నేను జస్ట్ చెప్పండి, మీరే నాకు కాల్ చేశాను, నేను చేశాను. మరి ఇప్పుడు మీరు నన్ను పిలిచారు, నేను వచ్చాను, మీరు పిలిచి నేను వస్తే డబ్బులు తీసుకోవడం అసలు ఎలా అవుతుందండి అతని దగ్గర నుంచి? దాంట్లో తప్పే ఉందండి, మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా తనకి. ఇవన్నీ చాలా మంది టీం ఉన్నామండి, తనకి సపోర్ట్ చేసే ఫ్రెండ్స్. అదే చెప్తున్నాను, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు తనకి. ఒక విషయం అండి, అమౌంట్ తీసుకొని తనకి జెన్యున్ గా సపోర్ట్ చేయటం ఒకటి ఉంటుంది, ఇందులో తప్పేం లేదు. నేను అడిగిన అంటే మా రిలేషన్ అది కాదండి, అంటే డబ్బులు తీసుకొని చేసే రిలేషన్ మాది కాదండి. అది అవుట్ ఆఫ్ ఎఫెక్షన్, లవ్, వీటితో వచ్చే కొన్ని ఉంటాయి. మేము ఎప్పుడు శేఖర్ భాషకి ఎలా ఉన్నా ఏం చేసినా చేస్తాము. డబ్బులు తీసుకొని ఇక్కడ కూర్చొని ఇలాంటి పనులు అవన్నీ చేసే టైప్ అయితే కాదు. ఓకే, ఫస్ట్ వీక్ చూస్తే శేఖర్ భాష డేంజర్ జోన్ లో ఉన్నాడు. సెకండ్ వీక్ వస్తే కొంచెం బెటర్మెంట్ అయ్యి ఇప్పటికీ కూడా బాటమ్ 3-4లోనే ఉన్నాడు. టాప్ 2-3లో అయితే అసలు లేడు. దేనివల్ల అంటారు? అంటే ఆట తీరా, లేకపోతే బయట ఇంకేమైనా శేఖర్ భాష పైన జరుగుతున్నాయా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఓట్లు పడకుండా చేస్తున్నారు అని. ఏంటి అసలు రీజన్ ఏంటి దీనికి? రీజన్ ఏంటి అంటే ఇందులో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అంటే అగైన్ నేను ఇందాక చెప్పినట్టు కొన్ని అయితే బయట నుంచి జరుగుతున్నాయి, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని జరుగుతున్నాయి. ఎందుకంటే మాకు తెలుస్తాయి, మేమే కదా స్పెషల్ గా పిఆర్ ఎవరు లేరని మేము చెప్పాం. ప్రతిదీ శేఖర్ భాషకి అగెనెస్ట్ గా జరుగుతున్నాయి. అండ్ రెండోది, బయట ఎటువంటి పిఆర్ టీం లేకపోవడం అనేది ఒక మైనస్. పిఆర్ టీం ఉంటే ఏం జరిగిద్దో మీకు తెలుసు కదా, అట్లీస్ట్ వాళ్ళకి తెలియదేమో కానీ మీకు తెలుసు కదా ఈ విషయం. పిఆర్ టీం బయట ఉంటే సపోర్ట్ అక్కడ బాగా అందుతుంది, ఎక్కువ మంది ఓట్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ వీడియోస్ పెట్టడము, ఎక్కువ చేయడం. ఇప్పుడు మీరు తన ఇన్స్టాగ్రామ్ పేజ్ వెళ్ళి ఆర్జే శేఖర్ భాష అని ఉంటుంది, వెళ్ళి ఒకసారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి. తను ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పటికీ? మేబీ ఒక 5-7,000 పెరిగారు కానీ అంతే ఉన్నారు. ఎందుకంటే మేము పిఆర్ టీం కాదు, మాకు అంత ఫోకస్డ్గా ఎలా చేయాలి అనేది మాకు ఐడియా లేదు.
మేము చేస్తాం, ప్రేమతో ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తాం, కానీ వాళ్ళ మార్కెటింగ్ మాకు రాదు కదా. ఓకే. అండ్ తన్ని పెట్టుకోమని చెప్పాము, కానీ తను వినలేదు. వద్దు, జెన్యూన్గా నేను వెళ్తాను, నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను, అలానే చేస్తాను అని. ఓట్స్ వేయమని లాస్ట్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు శేఖర్ ఓట్స్ వేయమని అంటే చెప్పను, అది మాట మాత్రం నేను చెప్పను అని. సో తను ఓట్స్ వేయమని అడగడు, సింపతి చూపించడు, భార్య ఇలా ఉంది, ఇంత ఇబ్బందుల్లో ఉందని ఏ రోజు చెప్పలేదు, బయట పిఆర్ టీం లేదు. ఏదైతే ఎవరైతే శేఖర్ కరెక్ట్ అని 100% నమ్ముతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓట్స్ వేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు అందులో సర్వైవ్ అవుతున్నారు. తను లేదు అంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు అక్కడ, ఎందుకంటే అతనికి డ్రామా చేయటం రాదు. మీరు చూస్తారు అందరినీ కలిపేసుకుంటారు, బయట పిఆర్ లేరు, బయట నుంచి తనకు అగెనెస్ట్గా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఇన్నిటి మధ్యలో కూడా లోపల ఆయన పడే టెన్షన్స్ అన్నీ అలానే పెట్టుకొని కూడా స్టిల్ ఫైట్ చేస్తున్నారు. ఇంకొక మాట నేనే చెప్తాను, మీరు అడగకుండా, నెక్స్ట్ మీరు నన్ను ఇది కూడా అడుగుతారు నాకు తెలుసు. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నా ఇదే ఇప్పుడు వెళ్ళకపోతే అని ఇందాక ఒక మాట అన్నారు. ఏదైనా ఒక పవర్ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళక ముందు శేఖర్ భాష వేరు, రేపు బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక ఇంకా ఎక్కువ మందికి తెలుస్తారు. మేబీ ఇంకొంచెం తను సొసైటీ కోసం ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. మనకి ఇందాక ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారికి పవర్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది కూడా అంతేనండి, తను ఉన్న ప్రొఫెషన్ అది. బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్, అతను ఉన్నది ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషన్లోనే కదా. ఎందుకు వెళ్ళకూడదు బిగ్ బాస్కి? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు వెళ్ళకూడదు? తనున్న ప్రొఫెషనే అది. ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా ఇంటర్వ్యూ చేయొద్దు అంటే ఎవరినైనా చేయాలి. మీరు పాలిటిక్స్లో ఒకరికి సపోర్ట్ చేసినా, ఎవరికి సపోర్ట్ చేసినా మీరు అందరినీ ఇంటర్వ్యూ చేయాలి, అందరినీ ఒక్కటేలాగా అడుగుతారు. మీ ప్రొఫెషన్ అది. అంతేగాని మీరు ఈ పార్టీ కాదు కదా, ఎందుకు చేస్తున్నారు, వీళ్ళకి ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు అంటే కుదరదు. మీరు ఎవరు వచ్చినా ఇలానే మాట్లాడతారు, ఇలానే చేస్తారు. అండ్ తను కూడా తన ప్రొఫెషన్ అదే. మరి బిగ్ బాస్కి వెళ్తేనే కదా నెక్స్ట్ మరి తను ఇంకా మేబీ సొసైటీ కొంచెం బెటర్గా చేయొచ్చు అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే. అయితే శేఖర్ భాష లోపలికి వెళ్ళిన వెంటనే లావణ్య బయటికి వచ్చి కొన్ని మీడియా ఛానల్స్లో కూర్చొని లైవ్ ఇవ్వటం, ఇంటర్వ్యూస్ ఇవ్వటం చూసాం. నన్ను వాడుకొని శేఖర్ భాష లోపలికి వెళ్ళాడు, ఎట్టి పరిస్థితుల్లో వితిన్ 4 వీక్స్లో 5 వీక్స్లో శేఖర్ భాషని బయటికి తీసుకొస్తాను. ఇప్పుడు అదే మీరే ఆన్సర్ చెప్పేశారు, ఎట్టి పరిస్థితుల్లో 4-5 వీక్స్ లో బయటికి తీసుకొస్తానని మీరే చెప్తారు. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్స్ ఏమన్నా ఆవిడ చేస్తుందని మీ వరకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేకపోతే ఆవిడ చెప్పిన మాటల్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే మనం వెళ్ళి చూడం కాబట్టి మనకు తెలీదు. ఓకే. బట్ జరిగేవైతే ఏవో మాకు తెలిసినంత వరకు ఓట్స్ అయితే సరిగ్గా అవ్వట్లేదు అనే విషయం మాకు తెలుస్తుంది. సో ఇది ఇప్పుడు ఈ పాయింట్ నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడతానండి. మీలాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం, ఎందుకంటే ఎటువంటి టీం లేకుండా లోపలికి వెళ్ళిన ఏకైక వ్యక్తి శేఖర్. సో మీరు తన్ని సపోర్ట్ చేసి మీరు తనకి ఓట్స్ వేస్తే, ఒక కాల్ చేయడానికి, మిస్డ్ కాల్ ఇవ్వడానికి మనకు మనీ ఏం పడదు. ఒక్కొక్క పర్సన్ 10 times మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చు. మీ ఇంట్లో ఎన్ని ఫోన్స్ ఉన్నాయో, ఏ పిఆర్ టీము ఏ సపోర్ట్ లేకుండా ఇట్లా వదిలేసి వెళ్ళినా కూడా మనం గెలిపించి చూపించాలి అనేది. తను అట్లీస్ట్ మేము కప్పు ఇదంతా కూడా కాదు, ఆ టాప్ 5లోకి వెళ్ళాలి, తను నిలబడాలి. ఎందుకంటే తను ఎవరికంటే ఏమి తక్కువగా ఏం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తన వల్లే చాలా మంది చూస్తున్నారు ఎంటర్టైన్మెంట్, తన వల్లే ఉంది బిగ్ బాస్. చాలా అంటే అందరితో తను కలవడం, సరదాగా జోక్స్ వేయడము. మరి తనతో 24 hours తన పక్కన ఉన్న వాళ్ళే నామినేట్ చేయటం చూసాం శేఖర్ భాషని. నామినేట్ చేయటం ఎందుకు చేస్తారంటే మరి ఎవరికి వాళ్ళు విన్ అవ్వాలి కదండి. ఓకే. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎంత తొందరగా బయటికి పంపిస్తే వాళ్ళకి అంత ఈజీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అదే బాబాయ్ పేకాటే అన్నట్టు శేఖర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టే పంపించాలని ట్రై చేస్తున్నారు. అండ్ ఏంటంటే బయట తనకి ఒక ఈ నెగిటివ్ ఇది కూడా ఉంది కాబట్టి, అంటే వాళ్ళు కూడా పడనీయకుండా కొంతమంది, అండ్ ఇతను పిఆర్ టీం పెట్టుకోకపోవడం ఇంకొకటి. అండ్ తనకి లోపల అక్కడ టెన్షన్స్ ఎన్ని ఉన్నాయో మాకు తెలుసు. వైఫ్ గురించి, చిన్న పిల్లలు, వైఫ్ గురించి ఆలోచించకుండా ఎవరుంటారు అంటే డెలివరీ అయిందా, బేబీ పుట్టిందా, అబ్బాయా అమ్మాయా, అంతా ఓకేనా, ఏమీ తనకు తెలియదు. లోపల ఒక ఫోన్ లేదు, చూడటానికి లేదు, చిన్న అంటే వదిలేసి వెళ్ళాను. బట్ ఇక్కడ వైఫ్ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి తన్ని పంపించగలిగారు. బట్ తిను ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మనం మనుషులమే కదా, నార్మల్ మనుషులమే కదా. సో తను కూడా ఒక పాయింట్ దగ్గర అంటే ఇట్లా వస్తున్నాయి కాల్స్ అంటే ఇదవుతారు కదా. సో అది మీరు ఆలోచించండి. అంటే తను ఎక్కడ డ్రామా చేసింది కానీ ఏదీ లేదు, క్లియర్గా
క్లియర్ గా కనిపిస్తుంది, క్లియర్ పిక్చర్, ఏ డ్రామా గానీ ఏమీ లేదు. ఓకే. అందరితో మంచిగా ఉన్నారు, వెళ్తున్నారు. నామినేట్ చేశారా అంటే చేస్తారు, మరి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాకపోతే వీక్ వాళ్ళని పంపిస్తే ఏముంది, వీక్ వాళ్ళు ఉన్నారు అనుకోండి